మొదలు పెడతాం. అయ్యా దయచేసి అందరూ కూర్చోండి. శేఖర్ గారి సినిమాలు ఎంత పాపులరో ఆయన కూడా అంతే పాపులర్. వ్యక్తిగతంగా మరి సినిమాని బట్టే కదండి పాపులారిటీ ఉండేది. సభా కార్యక్రమానికి వ్యాఖ్యాత పవన్ కుమార్ స్వాగతాభివందనలు. అయ్యా దయచేసి నేను చాలా విషయాలు శేఖర్ గారి గురించి చెప్పబోతున్నాను, అవన్నీ మరి మీరు వినాలి. ఆ తర్వాత వారిని మీరు చివరిలో కలుసుకుందరు. కానీ మరి వెళ్ళేటప్పుడు దయచేసి అంతా కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. ఉప్పొంగెలే గోదావరి పులకించెలు చేలోవరి, ఉప్పొంగెలే గోదావరి పులకించెలే చేలోవరి. తెలుగు వెండితెర మీద గోదావరి నురగలతో జలతారు వద్దిన భావుకుడు శేఖర్ కమ్ముల గారు. హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్ అంటూ కుర్రకారుని పెద్దవారిని జోరుగా హుషారుగా మార్చినటువంటి సూపర్ డైరెక్టర్ మన శేఖర్ కమ్ముల గారు. అటువంటి శేఖర్ కమ్ముల గారికి నమస్కరిస్తూ శ్రీ లలిత భవానీ కూచిపూడి కళానిలయం 7వ వార్షికోత్సవ వేదిక మీ కరతాళ ధ్వనులతో సవినయంగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శేఖర్ కమ్ముల గారు నాటి మన ముఖ్య అతిథి. కార్యకర్తలు వారిని సవినయంగా ఎస్కార్ట్ చేసి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. శేఖర్ కమ్ముల గారు ఈజ్ నాట్ ఎ సీరియస్ పర్సన్, ఈజ్ ఎ హైలీ ఇంటెలిజెంట్ పర్సన్, బట్ ఈజ్ నాట్ సీరియస్ పర్సన్. ఈజ్ వెరీ జోవియల్, ఈజ్ వెరీ కైండ్, మోర్ దాన్ ఈవిల్, ఈజ్ వెరీ కైండ్. అందుకే ఆ పరిచయంతో, ఆ చదువుతోటి వారితో ఇంటర్వ్యూ కూడా నేను చూశాను, ఓపెన్ హార్ట్ ఆర్కేలో చూశాను. ఆ చదువుతో అడుగుతున్నాను, సార్ మీరు ఒక సినిమాలో ఒక హీరోయిన్ చేత అంత అందంగా అడిగించారు. నేను అడుగుతున్నాను, అందంగా లేనా అసలేం బాలేనా? ఒక హీరోయిన్ చేత ఇలా నెగిటివ్ కోణంలో అడిగించినటువంటి ఏకైక డైరెక్టర్ అండి శేఖర్ గారు. అంతవరకు వాణిశ్రీ లాంటి హీరోయిన్ ఏముందంటే, కట్టుకున్నా అదే చీర ఇంతటి శ్రీమతి ఎదురుగా ఉన్న కిమ్మనరు రమ్మనరు అలా చేయించారు డైరెక్టర్లు. ఈయన రివర్స్లో వచ్చారు, అందంగా లేనా అని, ఉన్నాను అని అలా చెప్పించారు. దట్ ఈస్ ఈ స్పెషాలిటీ. ఇంకొక స్పెషాలిటీ, ఈరోజు వారు మాకు ఇక్కడ రావడం ఎంత ఆనందంగా ఉందంటే, ఈ డాన్స్ చూస్తే ఎంత ఆనందంగా కలిగింది, 4 ఆనందం మీరు రావడం వల్ల కలిగింది సార్. ఇంకోటి ఏంటంటే, ఆయన ఈ సినిమాలో కమెడియన్స్ అంటూ సపరేట్గా ఉండరు. హ్యాపీ డేస్లో తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ని పెట్టారు. క్యారెక్టర్ శ్రేయాస్, ఐ లవ్ యూ శ్రేయాస్, కెన్ ఐ టచ్ ఇట్? ఒక హీరో చేత అలా మాట్లాడించారు. అదే కామెడీ అయిపోయింది. మళ్ళీ సపరేట్గా మళ్ళీ లక్షలు పెట్టి మళ్ళీ ఒక బ్రహ్మానంద గారిని ఒక పెద్దవారు తీసుకురావక్కర్లా. కామెడీని ఇంటర్లింక్ చేస్తూ ఒక సినిమాలో తీసేటటువంటి టెక్నిక్ శేఖర్ కమ్ముల గారి. అది అలా ఉండాలండి శేఖర్ కమ్ముల గారు. మీలాంటి డైరెక్టర్లు కావాలండి యువతరానికి. మాకు పెద్దవాళ్ళకు కూడా, కుర్రకారే కాదు పెద్దవాళ్ళు కూడా శేఖర్ కమ్ముల గారి సినిమాలు అంతే ఆదరిస్తున్నారు, అంత ఆనందంగా చూస్తున్నారు. ఇంకా ఇవన్నీ క్లాస్ సినిమాలు అయితే లీడర్ తోటి మాస్ని జయించారు, మాస్ని చేరుకున్నారు. రాణా ఎంత అందంగా కనిపించాడు అంటే, ఎంత గుండాగా కనిపించాడు అంటే, శేఖర్ కమ్ముల గారిలో ఉన్న మరొక కోణం బయటపడింది. ఆయన ఏదైనా తీయగలరు, ఆయన కత్తికి 2 వైపులా పదునని నిరూపించారు. అటువంటి శేఖర్ కమ్ముల గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం మరొకసారి. ఇప్పుడు తర్వాత అతిథులు నేను ఇప్పుడు ఆహ్వానిస్తాను. సిద్ధార్థ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి విజయ్ కుమార్ గారికి నమస్కరిస్తూ మీ కరతాళ ధ్వనులతో వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తరువాత స్మార్ట్ కిడ్స్ టాయ్స్ కంపెనీ పార్థసారథి గారిని వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఫస్ట్ విన్ ఇంటర్నేషనల్ కొరియర్స్ సురేష్ గారు మేనేజింగ్ డైరెక్టర్ వారు, సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే మరి ఇంతవరకు ఈనాడు 7వ వార్షికోత్సవంలో 55 మందిని తీర్చిదిద్ది తాను కూడా ప్రముఖ పాత్ర వహించి ఇంత నయనానందకరంగా నాట్య ప్రదర్శన ఇచ్చినటువంటి
నాట్య గురు నర్తకి శ్రీమతి వినీల గారిని కూడా మీ హర్షధ్వానాలతో వేదికపై ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి గురు వినీల. ముందుగా అతిథి ప్రసంగాలు అయిన తరువాత ఇప్పటిదాకా నాట్యం చేసినటువంటి కళాకారులకు సంస్థ పక్షాన మెమెంటో బహుకరణ ఉంటుంది. ముందుగా ఫస్ట్ విన్ ఇంటర్నేషనల్ కొరియర్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. Good afternoon, everyone. First, I would like to thank you